ఇప్పుడు ఇంతవరకు కూడా మనకు ఇప్పుడు వ్యతిరేక దిశలో గురు శుక్రులు ఇద్దరు, మరి వాళ్ళిద్దరు శత్రువులు కాదు, మిత్రులే. ఎవరి పనాలు చేసుకుంటారు. దేవతల గురువు ఆయన గురుడు, రాక్షసుల గురువు శుక్రుడు. ఒకళ్ళు ఎవరి పనాలు చేసుకుంటారు. ఆ గురుడు కూడా ఈ శుక్రాచార్యుడి యొక్క శిష్యుడే. కాబట్టి శుక్రుడు వస్తున్నాడు కాబట్టి మనకు మిథున రాశిలో ఉన్నప్పుడు మీరంతా కూడా కోట్ల కొల్లబట్టుకుపోతున్నారు అనమాట. అంటే ఒక సామాన్య మనిషి ఏమన్నా నాకు ఎక్కడి నుంచి వస్తాయి కోట్లు అంటే, ఇంకా మీ రేంజ్కి నుంచి తగ్గట్టుగా డబ్బులు డెవలప్ అవడానికి అవకాశాలు ఉన్నాయి. ఇక హై రేంజ్లో డబ్బులు సంపాదించేటటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళ టార్గెట్ బాగా ఎక్కువ రేంజ్లో వాళ్ళు కోట్లు కొల్లగొట్టబోతున్నారు అనమాట. ఇకపోతే ఈ యొక్క శుక్రుడు అనగానే ఏంటంటే ఇహపరలోకాలు. పరలోకాన్ని గురుడిస్తాడు, ఇహలోకంలో ఉన్నటువంటి సుఖాలన్నింటినీ కూడా శుక్రుడిస్తాడు. ఎప్పుడో మీరు వదిలేసి ప్రేమించి వదిలేసిన అమ్మాయిలు, ఎప్పుడో మీరు క్రష్ కష్ అంటూ ఉంటారు కదా. ఎప్పుడు నువ్వు చిన్నప్పుడు స్కూల్లో క్రష్ ఎప్పుడు ఉన్నాయా సినిమా యాక్టర్లని? యా, ఐ హ్యావ్ ఇట్ అని ఆ క్రష్లు అన్నీ వచ్చేస్తాయి అనమాట ఇప్పుడు అందరూ కూడా. సో ఈ విధంగా ఈ యొక్క మీ ఎవరెవరైతే మీకు అసంతృప్తిగా ఈ జీవితంలో మరి మేము ప్రేమించినటువంటి అమ్మాయిలంతా కూడా మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయారు, మమ్మల్ని మోసం చేసి వెళ్ళిపోయారు అనేటటువంటి వాళ్ళ ఫోన్స్ అన్నీ కూడా మీకు వచ్చేయడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి వాళ్ళతో మీరు మరి మా వాణిశ్రీ గారు చెప్తారు, ఎవరు మా కళాభినేత్రి వాణిశ్రీ, ఎలా ఒక పెద్ద కారు వస్తుంది, అందులో ఒక అమ్మాయి ఎక్కుతుంది, హీరోయిన్. ఎక్కిన తర్వాత 6 నెలల తర్వాత వాడు లాంగ్ డ్రైవ్, బ్రహ్మాండంగా చెప్పింది ఆవిడ. అసలు లాంగ్ డ్రైవ్ అండ్ లవ్ డ్రైవ్. ఆ తర్వాత 6 నెలలకు మళ్ళీ ఆ కారులో వేరే అమ్మాయి ఉంటుంది. అద్భుతంగా చెప్పారు అనమాట. సో ఇది గురు శుక్రుల యొక్క కాంబినేషన్ వల్ల జరుగుతుంది అనమాట. దానివల్ల ఏమవుతుందంటే ఇప్పుడు ఉన్నటువంటి ఈ రాశులు 12 రాశుల్లో మరి ఏ ఏ రాశుల వారికి ఇవన్నీ కూడా జరగబోతున్నాయి. మీకు మరి మీ యొక్క ప్రేమికులంతా కూడా ఎలా రాబోతున్నారు. ఈ మగవాళ్ళందరూ చిన్నప్పుడు దెబ్బతిన్నటువంటి ఈ ప్రేమికులంతా కూడా మరి వాళ్ళకి మళ్ళీ ఏ విధంగా వాళ్ళ జీవితాల్లోకి రాబోతున్నారు అనేటటువంటిది గురు శుక్రులు నిర్దేశిస్తారు. దీంతో పాటు మనకి మీనరాశిలో శని ఉన్నాడు. అందువలన ఈ యొక్క గురువులందరూ కూడా అభాసు పాలవడానికి అవకాశాలు ఉన్నాయి, అపనిందల పాలవడానికి అవకాశాలు ఉన్నాయి. మనం రాష్ట్ర గవర్నర్లను మనం ఒక 10 సంవత్సరాల క్రితం చూసుకుంటే మరి అతను గురు శుక్రులు ఈ కాంబినేషన్ వచ్చినప్పుడు అతను గవర్నర్ పోస్టే ముఖ్యంగా ఊడిపోయింది కేవలం అమ్మాయిల కోసం అని చెప్పేసి. అదేవిధంగా మరి మహాపండితులైనటువంటి వాళ్ళు చాలామంది సహస్రావధానం చెప్పేటటువంటి వాళ్ళని కూడా ఈ అపనిందల పాలలో మరి ఎగిరిపోయారు వీళ్ళంతా చాలామంది, 1 or 2. ఇదంతా కూడా గురు శుక్రుల యొక్క ప్రభావం. కాబట్టి మీకు ఈ యొక్క గురు శుక్రుల కాంబినేషన్, అందులో కేతువు చక్కగా రవి మనకి సింహరాశిలో ఉండడం, ఈ గురు శుక్రులు ఇద్దరు కూడా వాటి కేతువుకి లాభస్థానంలో ఉన్నటువంటి గురు ఉండడము, ఇవన్నిటి రీత్యా శుభ పరిణామాలుగా చెప్పుకోబడ్డాయి. కాబట్టి ఈ 12 రాశుల మీద ఈ గురు శుక్రులు ఏ విధంగా వాటి యొక్క ప్రభావాన్ని మనం చూపిస్తారు అనేటటువంటిది మనం చెప్పుకుందాం. ఇంకా ఇది కేవలము టైం పాస్ కోసం, కాలక్షేపం కోసం చూసేటటువంటి వీడియోలు కాదు. ఇది నాసా రిపోర్ట్స్ని బట్టి మనము జాతక విశ్లేషణ అనేటటువంటిది మోడర్న్ సైన్స్ని, ఏన్షియంట్ ఆస్ట్రాలజీ, ప్రాచీన ఋషులు ఇచ్చినటువంటి ఆస్ట్రాలజీని బ్లెండ్ చేసి మనం చెప్తున్నాము. నాన్ కమర్షియల్ ఆస్పెక్ట్తో మనం చెబుతున్నాము. కాబట్టి మా చైర్మన్లు అయినటువంటి దత్తాత్రేయ, ఆ తర్వాత మన ఈ యొక్క చంద్రగుప్త మౌర్య, అలాగే దీపు శర్మ, వీళ్ళంతా కూడా గాంధీ, వీళ్ళందరూ కూడా ఒక ఉన్నతమైనటువంటి ఆశయాలతో వీళ్ళు మనకి ప్రజలందరికీ, పేద ప్రజలందరికీ కూడా జ్యోతిష్యం అందాలి అనేటటువంటి ఉద్దేశంతో మొత్తం 100 మందికి పైగా జ్యోతిష్కులను తయారు చేస్తానని చెప్పి నిజంగానే 100 మంది జ్యోతిష్కులు ముందుకు తీసుకెళ్తున్నారు. కాబట్టి ఇప్పుడు ఈ యొక్క రాశి ఫలితాలని మనం నాన్ కమర్షియల్ ఆస్పెక్ట్తో చెప్పడం జరిగింది. దీనికోసం పూర్తిగా సీరియస్గా తెలుసుకోవాలి. మా జీవితంలో పనులు అవ్వడం లేదు ఏమిటంటే దేని ప్రభావం
అనుకునేటటువంటి వాళ్ళంతా కూడా కొన్ని పరిష్కారాలు చేసుకోవాల్సినటువంటి అవసరాలు ఉన్నాయి, పరిహారాలు చేసుకోవాల్సినటువంటి అవసరాలు ఉన్నాయి. అంటే మా యుఎస్ఏ నెంబర్ ఇవ్వడం జరిగింది. అపాయింట్మెంట్ కోసం ఉండేటటువంటి వాళ్ళంతా కూడా విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళు యుఎస్ఏ నెంబర్కి ఫోన్ చేయండి, అపాయింట్మెంట్ తీసుకోండి. అదేవిధంగా ఇండియన్ నెంబర్కి మరి అవసరమైనటువంటి వాళ్ళే ఎత్తండి, ఎందుకంటే డైరెక్ట్గా గురువు గారి యొక్క ఫోన్ నెంబరు ఇవ్వడం జరిగింది. కాబట్టి మామూలు వాళ్ళు అందరూ కూడా ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు చేయకూడదు. గురువులకు చేసేటప్పుడు అపాయింట్మెంట్ ఫిక్స్ అయిన తర్వాత మాట్లాడటం వేరుంటుంది. అండ్ స్టార్టింగ్ దగ్గరికి వచ్చేసరికి వెంటనే మాట్లాడడం, ఏమంటే ఉన్నారా అని మా పిఎల్తో మాట్లాడినప్పుడు కొంచెం ఫోర్స్ఫుల్గా మాట్లాడతారు. ఇవన్నీ కూడా జాగ్రత్తగా దృష్టిలో పెట్టుకొని మీ జాతకాలు బాగు చేసుకోవడం కోసం సీరియస్గా ఉన్నటువంటి వాళ్ళు చేయండి. సదా మీకు సేవలో ఉంటాం. మరి ఈ 12 రాశుల వారికి ఏ రకంగా ఈ గురు శుక్రుల ప్రభావం ఉంటుంది అనేటటువంటిది ఒక్కొక్క రాశికి విడిగా చూద్దాం. ఈ వృషభ రాశి వారికి అందరికీ కూడా ఈ గురు శుక్రుల యొక్క కలయిక వలన మరి చాలా బ్రహ్మాండంగా మీకు పరిస్థితులు ఉంటాయి. కొత్త కొత్త నూతన స్త్రీలతో పరిచయాలు ఏర్పడడానికి అవకాశాలు ఉంటాయి. ధన ఆదాయం కూడా పెరగడానికి అవకాశాలు ఉంటాయి. మీ కొత్త కొత్త బాసులు కూడా నూతన స్త్రీలు అవ్వడం, ఎక్కడికి వెళ్ళినా సరే మీకు ఏదో ఒక స్త్రీ వలన లాభాలు కలగడం అనేటటువంటిది జరుగుతుంది. అదేవిధంగా ఈ గురు శుక్రులు ఇద్దరు కూడా కలిసి ఉండడం వలన మీరు కనుక మీ హద్దుల్లో ఉండి లిమిటేషన్స్లో ఉండకుండా మరి కాస్త మీరు కనుక ఎక్స్ట్రాలు చేసినట్లయితే తీసుకెళ్ళే అమ్మాయి మీ పైన కేసులు పెట్టడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. కాబట్టి గురు శుక్రుల యొక్క కాంబినేషన్ అటువంటిది. అందువలన ఆల్రెడీ వృషభ రాశి అంటే ఆడది ఎప్పుడు హంట్ చేస్తూ ఉంటుంది, హంటింగ్, వేట. వృషభ రాశి వాళ్ళకి మరి జాగ్రత్తగా ఉండాల్సినటువంటి పరిస్థితి ఈ వృషభ రాశి వారికి ఉంది. మరి అందువలన ఈ వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో కూడా చాలా బ్రహ్మాండంగా ఈ వృషభ రాశి వారికి ఉండడము, మరి ఎంత ఆదాయం వచ్చినప్పటికీ కూడా అంత ఆదాయం కూడా మరి స్త్రీలకు ఖర్చు పెట్టడము, ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. ఇవి ఎవరైనా సరే ఆడవాళ్ళు కనుక మీకు ఫోన్లు విపరీతంగా వచ్చేస్తాయి. పరిణామాలు చెప్తున్నాను, గురు శుక్రుల వల్ల వృషభ రాశి వాళ్ళకి పరిణామాలు చెప్తాను. దాని తర్వాత దాని నుంచి తప్పించుకోవడం అనేటటువంటిది పరిహారాల్లో ఉంటుంది. మీకు ఇష్టమైతే మీరు కంటిన్యూ అవుతారు, ఇష్టం కాకపోతే కంటిన్యూ కారు. బట్ డోంట్ ట్రై టు బ్లేమ్ ద ఆస్ట్రాలజర్స్ ఆర్ ద ఆస్ట్రాలజీ. అందువలన ఏంటంటే మీ మార్గ సూచకం జ్యోతిష శాస్త్రం అంటే. అండ్ ఈ యొక్క ధనము, ఆదాయము ఇవన్నీ కూడా బాగా పెరగడం వల్ల లాంగ్ ట్రిప్స్ అనేటటువంటివి మరి ఇతరులు వెళ్ళడం అనేటటువంటిది జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఒక వృషభ రాశి వాడికి ఒక వ్యక్తి బైక్ మీద వెళ్తున్నాడు, జాగ్రత్త నాయన నీకు ఆడదాంతో ప్రాబ్లమ్ అని అంటే, నాకేం ప్రాబ్లం లేదండి అని వాడు పిల్లవాడిని స్కూల్లో దింపుకొని బయటకు వెళ్ళాడు. ఎవరో ఒక స్త్రీ ఆత్మంది, ఆడవాళ్ళ జోలికి వెళ్ళొద్దని నన్ను ఆపాడు, ఎక్కించుకున్నాడు. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత అమ్మాయి ఏం చెప్పింది, ఇదిగో నువ్వు నాకు 2000 లేకపోతే ఇదిగో జాకెట్ చింపేసుకొని అక్కడ ట్రాఫిక్ పోలీసు ఉన్నాడు కానిస్టేబుల్, అతనికి చెప్తాను అనగానే వాడు 500 ఇచ్చుకొని ఏదో దెబ్బలాడుకొని వెళ్ళాడు. ఇది ఒక ఎగ్జాంపుల్ మాత్రమే. సచ్ ఇన్సిడెంట్స్ మే హ్యాపెన్ ఇన్ యువర్ లైఫ్. సో యూ షుడ్ బి కేర్ఫుల్. నేను మ్యాథ్ హ్యాప్ని, ఆల్ డూ సోషల్ సర్వీస్, ఇవన్నీ ఏం పనిచేయవు అనమాట. సో గురువు ముందు ఇవన్నీ ఏం పనిచేయవు. వి నో వాట్ యు ఆర్. సో ఆర్ఫన్స్ మీద ఎంతసేపు, సాధువుల మీద, వాళ్ళకి దాన ధర్మాల మీద దృష్టి పెట్టండి. చక్కగా మీ యొక్క జాతకాల్లో ఉన్నటువంటి లోపాలు తెలుసుకోండి. అరే ఆర్ఫన్స్కి హెల్ప్ చేయమంటే, సాధువులకు హెల్ప్ చేయమంటే హెల్ప్ చేయకుండా అది కూడా ఫ్రీగా మనం జాతకాలు తెలుసుకోవాలని మీరు ప్రయత్నించడం చాలా తప్పు అనమాట. ఇప్పుడు పరిహారాల దగ్గరికి వచ్చేసరికి ఈ యొక్క వృషభ రాశి వారికి అర్ధాశ్రమ కేతువు నడుస్తుంది కాబట్టి కేతు జపం చేయండి, కేతు స్తోత్రాలు చదవండి. కేతువుకు కిలోంపావు ఉలవల్ని, ఆవు పేడ రంగు ఉన్నటువంటి వస్త్రాలను కానీ లేదా మల్టీ కలర్డ్ వస్త్రాలను ఇచ్చి పేద బ్రాహ్మణులకి సోమవారానికి ఉదయం 7 గంటలకి దానం చేసుకోండి. అలాగే దశమహావిద్యల్లో ఒకటైనటువంటి ధూమావతి అమ్మవారి యొక్క పూజలు చేసుకోండి. అవన్నీ కూడా గురు సమక్షంలో జరగాలి. ఇవన్నీ చేసుకోవడం ద్వారా అద్భుతంగా మీకు కలిసి రావడం అనేటటువంటిది జరుగుతుంది. ఇంకా ఏ వివరాల కోసమైనా సరే మా ఫోన్ నెంబర్స్కి డైరెక్ట్గా అవసరమైనటువంటి వాళ్ళు మాత్రం, సీరియస్గా ఉన్నటువంటి వాళ్ళు మాత్రం చేసి మీరు సంప్రదించవచ్చు. శుభమస్తు.